హాయ్ ఫ్రెండ్స్, హరే రామ్ హరే కృష్ణ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఇస్కాన్ టెంపుల్ అండి, ఢిల్లీది. చాలా రోజులకైతే టెంపుల్కి వెళ్ళాము మనసు ప్రశాంతత కోసము. టెంపుల్కి వెళ్ళి అలా కూర్చుంటే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. సరే, లోనకైతే వెళ్ళామండి. అప్పుడు అందరికీ బండారా అంటారు, ఇక్కడ భోజనాలు పెడతారు. కడీ చావలు అంటే రైస్ ఉంటుంది, కొంచెం కడీ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. దేవుడి ప్రసాదం అంటే ఏదైనా బాగానే ఉంటుంది. ఇవంటి ప్రసాదం కొనుక్కొని లోనికి వెళ్ళాలి. ఒక కాజా ఇక్కడ 20 రూపాయలండి, లడ్డు కూడా 20 రూపాయలే ఒకటి. నా ఫ్రెండ్ అయితే కొనుక్కుంది, నేను కూడా కొన్నాను. కాజా చాలా బాగుంది, అంటే క్రిస్పీగా అప్పుడప్పుడు చేసినట్టున్నారు, చాలా బాగుంది. ఫ్లేవర్స్ అయితే నేను తీసుకున్నాను రోజా. చూసారా, అలా లోనకైతే వెళ్ళిపోతున్నాం. చుట్టూ చూసారా ఎంత బాగుందో. ఢిల్లీ వచ్చి టెంపుల్కి రాని వాళ్ళు ఉంటే వెళ్ళండి, చూడండి, ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. అక్కడ భజన పాడతారు కదా, చాలా బాగుంటుంది అనమాట. మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందండి. నరసింహస్వామి చూసారా, మన నరసింహస్వామి అనమాట, చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి, ఇక్కడ గాడ్లు అలా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. నేను వీడియో తీసేటప్పుడు కెమెరా కొంచెము వణుకుతుందనమాట, అంటే నడుచుకుంటూ అలా తీస్తున్నాను కదా, ఏమీ అనుకోవద్దు. అలా అడ్జస్ట్ అయిపోయి చూసేయండి. చూసారా, రామ్ లక్ష్మణ్ సీత అండి. నెక్స్ట్ హనుమాన్. నాకు తెలుగు కొంచెం హిందీ అనమాట. రాధాకృష్ణ ఏదో చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు, నాకు ఇలానే చెప్పడం వచ్చు. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1Kకి దగ్గరలో ఉన్నానన్నమాట. నా ఫ్రెండు నేను వెళ్ళాము గుడికి. రాధాకృష్ణ చూసారా, హరే రామ్ హరే కృష్ణ, రాధే రాధే అంటారు ఇక్కడ. అందరి నోటంటే అదే వస్తుంది అనమాట, రాధే రాధే, జై శ్రీరామ్ ఇలానే పలుకుతారు ఎక్కువ. మన సైడ్ అలా పలకడం కొంచెం తక్కువ, ఈ సైడ్ అయితే చాలా, ఇలా ఢిల్లీలో అయితే ఇలానే పలుకుతారు. అందరూ అంటే వీడియో తీసినట్టు ఉంటుంది, మీకు దర్శించుకున్నట్టు ఉంటుందని వీడియో అయితే తీశాను నేను. ఎందుకంటే అందరూ ఢిల్లీ రాలేరు కదా, చూడలేరు కదా అన్నీ. నేను ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అన్నీ వెళ్ళి మీకు ఒక్కొక్క వీడియో అయితే ఇలా తీసి పెడతాను. మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పడుతుంది మీకు. సబ్స్క్రైబే కదా, చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. చూసారా, మనసు అయితే నిజంగా ఫ్రెండ్స్ చెప్తున్నా, చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ కూర్చున్నామంటే అది అమృతం, పంచామృతం అంటారు, ఇస్తారు, చాలా బాగుంది. సరే, ఎంత బాగా కట్టారో గుడిని. నేను వీడియో తీసుకుంటున్నాను, నా ఫ్రెండ్ పాపం అలా కూర్చొని ఉంది, అంతే భజన ఆలకించుకుంటుంది. నేను కూడా బయటకు వచ్చాము, ఏమైనా అంటే ప్రసాదం పెడుతున్నారు కదా, తిందాము అని అలా వీడియో తీసుకుంటూ. చూసారా, చుట్టుపక్కల నిజంగా వాతావరణం చాలా బాగుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ చెట్లు, మధ్యలో గుడి, చాలా బాగుంది. ఇక్కడ శ్రీకృష్ణుని చూడండి, చూపిస్తాను. చూసారా, ఎంత బాగుందో కదా, ఎంత బాగా వేశారు. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఎన్నైనానండి, మనము గుడికి వెళ్ళి ప్రశాంతంగా అలా కూర్చొని కాసేపు అలా ఉంటే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఇది స్టోర్ అండి, అంటే ఇక్కడ అన్నీ అమ్ముతారు, అన్నీ హెల్దీవి ఇలాంటివి అనమాట, పతంజలి ఇలాంటివి అనమాట ఎక్కువ అమ్ముతారు. నా ఫ్రెండ్ కోకోనట్ ఆయిల్ తీసుకుంది. చూసారా, బిస్కెట్స్ అన్నీ తాజావి, చాలా బాగుంటాయి. మన సైడ్ దొరికేవి అయితే కొంచెం అమ్ముతారు ఇటువైపు అనమాట. అంతే, పతంజలి బాబా ఎలా అమ్ముతారు అలా అన్నీ. చూసారా, అంతే ప్యూర్ అనమాట, మంచివి అమ్ముతారు ఇక్కడ.
నా ఫ్రెండ్ తీసుకుంది కోకోనట్ ఆయిల్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.